వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ గారు, జనసేన పార్టీకి చెందినటువంటి మరొక నాయకుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి హరిప్రసాద్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఒక కాన్ఫరెన్స్ కాల్లో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులతోటి అదేవిధంగా ఇన్ఛార్జీలతోటి ఒక కాల్ మాట్లాడారు. ఆ కాల్ ఇప్పుడు వైరల్గా మారుతోంది. ఈ కష్టం, ఈ శ్రమ ఎక్కడ కూడా వృధా కాకుండా మీరందరూ కూడా దయచేసి క్షేత్రస్థాయిలో మీరందరూ మీ వంతు మీరు ఈ మనం నైతికంగా చేస్తున్న పోరాటం ఇది, వేరే ఏం కాదు. ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే ప్రజల్లోకి మనం వెళ్ళగలిగే అవకాశం మనకి హరిహర వీరమల్లు ద్వారా దొరికింది. అది పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చేసిన కృషిని మనం గుర్తు చేయాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ప్రెస్ మీట్లు, అదేవిధంగా మీరందరూ కూడా ఈ సోషల్ మీడియాలో కొంచెం జాగ్రత్తగా పాల్గొనడం, వీటితో పాటు స్థానికంగా ఉన్న మన వాళ్ళందరినీ కూడా ఈ నాయకత్వం వివిధ స్టేజెస్లో ఉంటుంది. మీ అందరికీ తెలియదే ఉంది. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి. సో జిల్లా అధ్యక్షులు కూడా ఈ కారులో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నేను కోరుతున్నాను, మన కూటమి నాయకులను కూడా మీరు కొంచెం ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే మనం అందరం కలిసికట్టుగానే ఉన్నాం. ఈ ప్రచారాన్ని ఎదుర్కోవడంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అయితే ఆ కాల్లో వారు ఏం మాట్లాడారు అనేది కనుక ఒక్కసారి కనుక అబ్జర్వ్ చేస్తే హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించినటువంటి సంభాషణే ఆ యొక్క కాన్ఫరెన్స్ కాల్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అయితే మరి ఆ కాల్లో ఉన్నటువంటి ఎవరైతే జిల్లా అధ్యక్షులు, మరి ఎవరైతే కీలకమైనటువంటి నేతలు మరి ఆ కాన్ఫరెన్స్ కాల్లో పాల్గొన్నారో తెలియదు, కానీ ఎంతమంది ఉన్నారో కానీ ఎవరో కానీ ఆ కాల్కు సంబంధించినటువంటి ఆ ఆడియో టేప్ను బయటపెట్టేశారు. ఇప్పుడు ఆ ఆడియో టేప్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఆడియో టేప్ తోటి మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు మరి సినిమాల మీద ఏంటి మీకు ఇంత శ్రద్ధ అని చెప్పేసి జనసేన పార్టీ అధినేతను, అదేవిధంగా ఆ పార్టీకి చెందినటువంటి కీలకమైనటువంటి నేతల్ని టార్గెట్ చేశారు. సరే, వైసీపీ అంటే ప్రతిపక్ష పార్టీ, ఖచ్చితంగా వారు ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినప్పుడు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కూటమి పార్టీని టార్గెట్ చేయడంలో అసలు వెనకాడే పరిస్థితి ఉండదు. ఇకపోతే అసలు ఒక సినిమాకి సంబంధించి ప్రమోషన్ కోసం మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కాన్ఫరెన్స్ కాల్ నిర్వహించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద కూడా చర్చించుకున్నటువంటి అంశం. అయితే ఇదేమీ అంటే రాజ్యాంగానికి ఏమీ విరుద్ధం కాదు, లేకపోతే ఇల్లీగల్ పని అయితే ఏం కాదు. కాకపోతే సినిమా మీద ఆ స్థాయి శ్రద్ధ మీరు చూపాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటిది విమర్శకుల నుంచి వెల్లువెత్తుతున్నటువంటి విమర్శలు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని మోదీ గారు ఒక దేశానికి సంబంధించినటువంటి సంపదగా చూస్తున్నారు. ఆయన ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకుడు కాదు. ఆయన కూటమి కట్టి జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి మరి ఆయన 11 స్థానాలకు పరిమితమై కూటమి భారీ విజయం సాధించడంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. అయితే సినిమా కలెక్షన్లు తగ్గితే ఆయన ఇమేజ్ ఏమైనా పడిపోతుందో? ఆ కాల్లో ప్రధానంగా నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడినటువంటి అంశంలో కనుక చూస్తే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని ఆ సినిమా కలెక్షన్ తోటి కంపేర్ చేశారు. అయితే ఇది కరెక్ట్ అయినటువంటి కంపారిజన్ కాదనేటువంటిది కూడా చాలామంది అభిప్రాయం. ఎందుకంటే సినిమా వేరు, రాజకీయం వేరు. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు అందరూ కూడా రాజకీయ నాయకుడిగా చూస్తున్నారు. అన్నిటికి మించి ఆయన దాన ధర్మాలు చేసేటువంటి ఒక గొప్ప దానకరుణుడిగా చూస్తున్నారు. ఇటీవల కూడా మనం చెప్పుకున్నాం 100 కోట్లకు పైగా పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో చేసినటువంటి దాన ధర్మాల గురించి. అయితే అలాంటి ఒక నాయకుడు, అలాంటి ఒక దయాహృదయం ఉన్న నాయకుడు, అలాంటి ఒక ప్రజానాయకుడికి సినిమా యొక్క కలెక్షన్ కాస్త తగ్గితే వచ్చేటువంటి నష్టమే ఉండదు. అసలు ఆయన ఇమేజ్ పడిపోయే నష్టమే ఉండదు. పట్టుమని పవన్ కళ్యాణ్ గారు ఒక 30 సినిమాలు తీసుంటారేమో హీరోగా. మరి ఆ 30 సినిమాల్లో కనీసం 10 సినిమాలు ఫ్లాప్ అయి ఉంటాయి, 20 సినిమాలు మాత్రం హిట్ అయ్యి ఉంటాయి. అంటే ఆ సినిమాల వల్లే ఆయన చరిష్మా నిలబడిందా? ఆ సినిమాల వల్లే ఆయన్ని ఇన్ని గుండెలు ఆరాధిస్తున్నాయంటే ఖచ్చితంగా కాదు. ఆయన యొక్క నడవడిక, ఆయన యొక్క వ్యక్తిత్వం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో 100కి పైగా సినిమాలు తీసిన వాళ్ళు ఎంతమంది లేరు? ఇప్పుడు ఉన్నటువంటి బాలకృష్ణ గారు కానీ, లేకపోతే వెంకటేష్ గారు కానీ, నాగార్జున గారు కానీ ఎంతమంది 100కి పైగా సినిమాలు తీయలేదు? మహేష్ బాబు గారు ఎన్ని బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టలేదు? ప్రభాస్ గారు మరి వేల కోట్ల రూపాయలు కనక వర్షం కురిసేటువంటి సినిమాలు, కురిపించే సినిమాలు ఎన్ని తీయలేదు? అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఒకటేనా? ఆయనకేమి సినిమా ఇమేజ్తోనో కలెక్షన్లు విపరీతంగా వస్తేనో ప్రజల్లోకి వచ్చిన ఇమేజ్ కాదు ఆయనకి. ఆయన కష్టపడి సంపాదించి ప్రజలకు దాన ధర్మాలు చేసినటువంటి ఇమేజ్, ఆయన ఎలాంటి పొగరు, అహంకారం, గర్వం లేకుండా ప్రవర్తించేటువంటి తీరు, ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క క్యారెక్టర్,
ఆయన దయాగుణం, స్పందించే గుణం, ఆయన యొక్క పౌరుషం, ఆయన పంతం, ఆయన మాట్లాడే విధానం, ప్రత్యర్థుల మీద ఆయన ఎక్కువ పెట్టేటువంటి బాణాలు, ఇవి ఆయన్ని ప్రజల్లో ఒక బలమైనటువంటి పర్సనాలిటీగా నిలిపాయని చెప్పుకోవాలి. అంతేగాని సినిమా ఫ్లాప్ అయితే ఏంటి, హిట్ అయితే ఏంటి, కలెక్షన్ పెరిగితే ఏమిటి, తగ్గితే ఏమిటి? హరిహర వీరమల్లో 1000 కోట్లు కలెక్షన్ వస్తే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఇమేజ్ ఇంకా పెరుగుతుందా? హరిహర వీరమల్లు కలెక్షన్ పూర్తిగా నిల్లైపోతే ఆయనకున్న ఇమేజ్ పడిపోతుందా? పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాదు, ఆయన ఏపీ పాలిటిక్స్ దాటి ఎప్పుడో సెంట్రల్ లెవెల్ పొలిటీషియన్గా ఆయన డెవలప్ అయ్యారు. సనాతన ధర్మాన్ని భుజాన్ని వేసుకొని దేశంలో ఉన్నటువంటి హిందువులు మొత్తం తన వైపు తిరిగేలా చూసుకున్నాడు ఆయన. అలాగని ఎక్కడ మిగతా మతాలను ఎక్కడ ఆయన అశ్రద్ధ చేయలేదు. మైనార్టీస్ని కానీ క్రిస్టియన్స్ని కానీ వారికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నారు. సో అలాంటి ఒక నాయకుడికి సినిమా యొక్క కలెక్షన్ తగ్గితే ఆయన ఇమేజ్ పడిపోతుంది అనేటువంటి డిస్కషన్ అనవసరమైన డిస్కషన్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 1 సంవత్సరం 3 నెలలు గడిచిపోయింది. కూటమికి సంబంధించినటువంటి ఎంతోమంది చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అందులో తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొన్ని దగ్గర ఇబ్బందులు పడుతున్నారు, జనసేన ఎమ్మెల్యేలు అన్ని దగ్గర ఇబ్బందులు పడుతున్నారు. మరి ఆ ఎమ్మెల్యేలు పడే ఇబ్బంది, జిల్లా అధ్యక్షులు పడే ఇబ్బంది, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పడే ఇబ్బందులు సంబంధించి ఎప్పుడు కూడా నాదెళ్ల మనోహర్ గారు, మరి కందుల దుర్గేష్ గారు, మరి హరిప్రసాద్ గారు ముగ్గురు ఒకే కాల్లో ఎప్పుడు కాన్ఫరెన్స్ కాల్ తీసుకోలేదు. మీ నియోజకవర్గం సమస్యలు ఏమున్నాయి? మీ ఎమ్మెల్యే గారు కనీసం మిమ్మల్ని వెళ్తే గౌరవంగా కుర్చీ వేసన్నా కూర్చోబెడుతున్నారా? మీరు 10 సమస్యలు ఇస్తే ఒక్కటన్నా పరిష్కారం చూపించే దిశగా ఏమన్నా ఆలోచన చేస్తున్నారని చెప్పేసి ఎప్పుడు కాన్ఫరెన్స్ కాల్ బహుశా నిర్వహించి ఉండరు ఈ సంవత్సరం 3 నెలల్లో. అదే ఆవేదన ఇన్ఛార్జీలు అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒక సినిమా కోసం మీరు కాన్ఫరెన్స్ కాల్ నిర్వహించడం ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని ఇలాంటి చర్యలు దెబ్బతీస్తాయి. అంతేగాని సినిమా కలెక్షన్ తగ్గితే ఆయన ఇమేజ్ ఏం తగ్గదు. ఆయన 100% ఆయన దేశ్కి నేత, ఆయన అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి అనేక భాషల్లో మాట్లాడేటువంటి గొప్ప వక్త ఆయన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ మహా అయితే 2-3 భాషలు మాట్లాడగలుగుతారు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అధిష్టానానికి సంబంధించినటువంటి నాయకులు. కానీ జనసేన అధినేత మాత్రమే అన్ని రకాల భాషల్లో మాట్లాడగలిగినటువంటి ఒక గొప్ప వాక్చాతుర్యం ఉన్నటువంటి వక్త, అందులో డౌట్ లేదు. కాబట్టి సినిమా కలెక్షన్ తగ్గితే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తగ్గిపోతుంది అని అనుకుంటాం, అది మూర్ఖత్వం. మరి ఆ కాల్ బయటికి రాకుండా చూసుకోవాల్సింది, కాన్ఫరెన్స్ కాల్. సరే, వ్యక్తిగతంగా ఎవరి పార్టీలు వారు నిర్వహించుకుంటారు, తప్పులేదు. వారికి ఒక అభిప్రాయం ఉంది, మనోహర్ గారికి కానీ, లేకపోతే దుర్గేష్ గారికి కానీ, లేకపోతే హరిప్రసాద్ గారికి కానీ, కొంతమంది కీలకమైన నాయకులు. సరే, వాళ్ళ అధినేత సినిమా సక్సెస్ అవ్వాలి, సూపర్ హిట్ అవ్వాలి, సో వైఎస్ఆర్సీపీ కుట్ర పన్నుతుంది అనేటువంటి ఒక భావన వాళ్ళకు ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి రివ్యూలు, మరి వాళ్ళు పెయిడ్ రివ్యూలు చెప్తున్నారని వీళ్ళు కాన్ఫరెన్స్ కాల్ కూడా చెప్తున్నారు. తప్పులేదు, అంటే వాళ్ళ నాయకుడి యొక్క సినిమాని ప్రమోట్ చేసుకోవాలి, అది సక్సెస్ అవ్వాలని అనుకోవడం తప్పులేదు. కాకపోతే ఆయన కలెక్షన్లు తగ్గితే ఆయన ఇమేజ్ పడిపోతుంది అనేటువంటి ధోరణి ఖచ్చితంగా తప్పది. ఇప్పుడు కలెక్షన్లు పెరిగినా కలెక్షన్లు తగ్గినా పవన్ కళ్యాణ్ గారి జేబులోకి ఏమి వెళ్ళవు అవి. ఆయన 10 మందికి పంచేటువంటి దానగుణం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సినిమా కలెక్షన్లు బేస్ చేసుకొని ఆయన ఇమేజ్ అయితే ఉండదు. సో మీరు ఆ విధంగా మాట్లాడితే ఆయన ఇమేజ్ని మీరు తగ్గించిన వాళ్ళు అవుతారు. కాబట్టి కాస్త ఆచితూచి మాట్లాడుకోవాలి. బహుశా ఇలాంటి కాల్స్ మరి మీ ఇన్ఛార్జీలు, మీ జిల్లా అధ్యక్షులు మరి ఎవరో మొత్తానికి ఆ కాల్ రికార్డింగ్ చేసి ఆ కాల్ లీక్ చేయటం ఏదైతే ఉందో అది మరి జనసేన పార్టీ మరి అధిష్టాన వర్గాలు ఎంత పకడ్బందీగా ఉన్నాయి అనేటువంటి దానికి ఆ కాల్ లీకేజే ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. కాబట్టి కాస్త ఏదైనా ఒక కాన్ఫిడెన్షియల్ కాల్స్ పెట్టుకునేటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించాలి. నమ్మకమైనటువంటి వ్యక్తులతోనే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇప్పుడు అబాస్పాలు అయినట్టు మళ్ళీ అబాస్పాలు అవుతారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసి వ్యవహరించండి. ఒకటి, నాదెళ్ల మనోహర్ గారు కానీ, దుర్గేష్ గారు కానీ, హరిప్రసాద్ గారు కానీ మీ నియోజకవర్గాలు మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు సంబంధించి మీ ఇన్ఛార్జీలు పడేటువంటి కష్టాల మీద మీరు కనీసం నెలకొక కాన్ఫరెన్స్ కాల్ అన్నా తీసుకోండి. సో మీ జిల్లా అధ్యక్షులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మీ జిల్లా అధ్యక్షుల్ని, మీ ఇన్ఛార్జీల్ని పురుగుల్లా చూస్తున్న వైనం కొన్ని నియోజకవర్గాల్లో, ప్రత్యేకించి కొన్ని నియోజకవర్గాల్లో వాటి మీద చక్కటి కాన్ఫరెన్స్ కాల్ తీసుకోండి. దాన్ని సాల్వ్ చేయడానికి, దాన్ని సార్ట్అవుట్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. మీ పార్టీని ముందుకు తీసుకెళ్ళండి. అందుకని సినిమాల కోసం, సినిమాల యొక్క కలెక్షన్లు పెరిగిన దానికోసం నిర్వహించుకోవచ్చు, కాల్ తప్పులేదు. మరి ఆ కాలు లీక్ చేసుకొని ఈరోజు ప్రతిపక్షాల విమర్శలకి, మరి కొంతమంది మేధావుల యొక్క విమర్శలకి మరి మీరు గురి కావాల్సినటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా చూసుకోవాలి. అలా చూసుకుంటేనే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ పెరుగుతుంది. లేకపోతే ఇవన్నీ బయటకు వచ్చి పబ్లిక్ ఏమనుకుంటారంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, సినిమా కలెక్షన్ మీద వచ్చిందా వీళ్ళకి, మంత్రుల ఇండి సినిమా కలెక్షన్ గురించా వీళ్ళు కాన్ఫరెన్స్ కాల్ పెట్టి డిస్కషన్ చేసేది అని చెప్పేసి. అఫ్కోర్స్ ఆ కాల్లో సినిమా చూసే శక్తి లేని వాళ్ళు సినిమా చూపించింది అన్నారు. సరే,
వారే ఉద్దేశంతో అన్నారో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దాన్ని అర్థం చేసుకుంటారు. అందరూ సినిమా చూడాలి కలెక్షన్ కోసమని, ఇంకొకరు ఏంటంటే అభిమాన నాయకుడు అభిమాన నటుడు కాబట్టి మరి చూపించండి సినిమా అని చెప్పేసి చెప్పారేమో దుర్గేష్ గారు లేకపోతే మనోహర్ గారు అని చెప్పేసి కొంతమంది వారికి నచ్చినట్టు వారైతే అర్థం చేసుకుంటారు. అయితే ఫైనల్గా అయితే మాత్రం సినిమాల కోసం కాన్ఫరెన్స్ కాల్, సినిమాల కలెక్షన్ల కోసం, సినిమాల రివ్యూల కోసం మంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులు జిల్లా అధ్యక్షుల స్థాయిలతో కనెక్ట్ అయ్యి కాన్ఫరెన్స్ కాల్ నిర్వహించుకునేది ఏదైతే ఉందో ఆ నిర్వహించుకునే దాని మీద చాలా రకాలైనటువంటి మరి విమర్శలు వస్తాయి. కాబట్టి కాస్త చూసుకొని మరి మీరు వ్యవహరించండి. అదేవిధంగా కాల్స్ని మరీ అంటే మీ దగ్గర అంత పకడ్బందీ వ్యవస్థ లేకపోవటం వల్లనే మరి ఆ కాల్ ఆ విధంగా లీక్ అయింది. కాబట్టి కాస్త చూసుకొని వ్యవహరించండి.